మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి స్టైలిష్ గా ట్రెండ్ అవుతున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వేర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనే దుబాయ్ లో నిర్వహించిన ఫోటోషూట్ నుంచి తీసిన ఈ స్టిల్స్ ఇప్పుడు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలలో ఆయనతో పాటు కనిపించిన పెట్ డాగ్ రైమ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఎస్క్వేర్ మ్యాగజైన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మెన్స్ ఫ్యాషన్, గ్రూమింగ్, లగ్జరీ లైఫ్ స్టైల్ కు ఒక స్టాండర్డ్ లాంటిది. ఇందులో కవర్ పై వచ్చే వ్యక్తులు కేవలం స్టార్లుగా మాత్రమే కాదు, స్టైల్ ఐకాన్లు, ఇన్ఫ్లుయెన్షియర్ పర్సనాలిటీస్. ఎస్క్వేర్ అనేది అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మ్యాగజైన్. దాని ఇండియా వర్షన్ లో కవర్ పై రావటం అంటే ఆ వ్యక్తికి దేశీయంగానే కాదు, గ్లోబల్ ఇమేజ్ కూడా ఉందని అర్థం. ఇందులో వచ్చే ఆర్టికల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వ్యక్తి కెరీర్, వ్యక్తిత్వం, ఆలోచన విధానం, సక్సెస్ స్టోరీ అన్నింటినీ లోతుగా చూపిస్తారు. అంటే ఎవరైనా హీరో కవర్ పై రావటం అనేది చాలా కష్టం. చాలా సెలెక్టివ్ గా మాత్రమే ఎంపిక చేస్తారు. ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, స్టైలింగ్ అన్ని కొత్త ట్రెండ్స్ ఇక్కడ నుంచే మొదలవుతాయి. చాలా సార్లు సెలబ్రిటీల కొత్త లుక్లు కూడా ఇక్కడ నుంచే వైరల్ అవుతూ ఉంటాయి. అందుకే రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కవర్ పై కనిపించడం ఒక పెద్ద అచీవ్మెంట్ గా భావిస్తారు. ఇక గత ఏడాది ఇదే మ్యాగజైన్ కవర్ పై మెరిసిన తొలి టాలీవుడ్ హీరోగా జూనియర్ ఎన్టీ రామారావు నిలిచారు. ఇప్పుడు అదే లిస్టు లో రామ్ చరణ్ చేరటం అభిమానులకు స్పెషల్ ఫీల్ ఇస్తోంది. ఇక ఈ ఇద్దరు కలిసి నటించిన RRR సినిమా గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుని తమ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక చరణ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ తర్వాత ఆయన మళ్ళీ తన క్లాసిక్ టైటిల్ మెగా పవర్ స్టార్ ను ఉపయోగించడం గమనార్హం. ఆయన కెరీర్ లో ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయకుండా ట్రెండ్ సెట్ చేసే వైఖరి కనిపిస్తుంది. స్టైలింగ్, యాటిట్యూడ్, ఎంపిక చేసే కథలు అన్ని కలిపి ఆయన్ను ఒక పూర్తి స్థాయి గ్లోబల్ స్టార్ గా నిలబెడుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని ఎస్క్వేర్ ఇండియా తమ పోస్ట్ లో హైలైట్ చేసింది. రామ్ చరణ్ కేవలం స్టార్ కాదు, ఒక సైలెంట్ ఫోర్స్. అతడి ప్రయాణం క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, లోతైన అర్థంతో నిండి ఉంటుంది. అతడు అంచనాలను అందుకోవడమే కాదు, వాటిని దాటిపోతున్నాడు అంటూ పేర్కొంది. ఇక ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ షూట్ జరగబోతోంది. మరోవైపు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో నటిస్తూ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో కూడా వార్తలు నిలుస్తున్నారు. మొత్తానికి RRR సినిమా హీరోలిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో తమ ఇమేజ్ ను బలంగా నిలబెట్టుకుంటూ భారతీయ సినిమాకు కొత్త గుర్తింపును తీసుకొస్తున్నారు. ఈ మ్యాగజైన్ కవర్లు కూడా వారి గ్లోబల్ రీచ్ కు మరో నిదర్శనంగా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి స్టైలిష్ గా ట్రెండ్ అవుతున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వేర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనే దుబాయ్ లో నిర్వహించిన ఫోటోషూట్ నుంచి తీసిన ఈ స్టిల్స్ ఇప్పుడు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలలో ఆయనతో పాటు కనిపించిన పెట్ డాగ్ రైమ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఎస్క్వేర్ మ్యాగజైన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మెన్స్ ఫ్యాషన్, గ్రూమింగ్, లగ్జరీ లైఫ్ స్టైల్ కు ఒక స్టాండర్డ్ లాంటిది. ఇందులో కవర్ పై వచ్చే వ్యక్తులు కేవలం స్టార్లుగా మాత్రమే కాదు, స్టైల్ ఐకాన్లు, ఇన్ఫ్లుయెన్షియర్ పర్సనాలిటీస్. ఎస్క్వేర్ అనేది అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మ్యాగజైన్. దాని ఇండియా వర్షన్ లో కవర్ పై రావటం అంటే ఆ వ్యక్తికి దేశీయంగానే కాదు, గ్లోబల్ ఇమేజ్ కూడా ఉందని అర్థం. ఇందులో వచ్చే ఆర్టికల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వ్యక్తి కెరీర్, వ్యక్తిత్వం, ఆలోచన విధానం, సక్సెస్ స్టోరీ అన్నింటినీ లోతుగా చూపిస్తారు. అంటే ఎవరైనా హీరో కవర్ పై రావటం అనేది చాలా కష్టం. చాలా సెలెక్టివ్ గా మాత్రమే ఎంపిక చేస్తారు. ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, స్టైలింగ్ అన్ని కొత్త ట్రెండ్స్ ఇక్కడ నుంచే మొదలవుతాయి. చాలా సార్లు సెలబ్రిటీల కొత్త లుక్లు కూడా ఇక్కడ నుంచే వైరల్ అవుతూ ఉంటాయి. అందుకే రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కవర్ పై కనిపించడం ఒక పెద్ద అచీవ్మెంట్ గా భావిస్తారు. ఇక గత ఏడాది ఇదే మ్యాగజైన్ కవర్ పై మెరిసిన తొలి టాలీవుడ్ హీరోగా జూనియర్ ఎన్టీ రామారావు నిలిచారు. ఇప్పుడు అదే లిస్టు లో రామ్ చరణ్ చేరటం అభిమానులకు స్పెషల్ ఫీల్ ఇస్తోంది. ఇక ఈ ఇద్దరు కలిసి నటించిన RRR సినిమా గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుని తమ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక చరణ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ తర్వాత ఆయన మళ్ళీ తన క్లాసిక్ టైటిల్ మెగా పవర్ స్టార్ ను ఉపయోగించడం గమనార్హం. ఆయన కెరీర్ లో ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయకుండా ట్రెండ్ సెట్ చేసే వైఖరి కనిపిస్తుంది. స్టైలింగ్, యాటిట్యూడ్, ఎంపిక చేసే కథలు అన్ని కలిపి ఆయన్ను ఒక పూర్తి స్థాయి గ్లోబల్ స్టార్ గా నిలబెడుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని
ఎస్క్వేర్ ఇండియా తమ పోస్టులో హైలైట్ చేసింది. రామ్ చరణ్ కేవలం స్టార్ కాదు, ఒక సైలెంట్ ఫోర్స్. అతడి ప్రయాణం క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, లోతైన అర్థంతో నిండి ఉంటుంది. అతడు అంచనాలను అందుకోవడమే కాదు, వాటిని దాటిపోతున్నాడు అంటూ పేర్కొంది. ఇక ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ షూట్ జరగబోతోంది. మరోవైపు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో నటిస్తూ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో కూడా వార్తలు నిలుస్తున్నారు. మొత్తానికి త్రిబుల్ సినిమా హీరోలిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో తమ ఇమేజ్ ను బలంగా నిలబెట్టుకుంటూ భారతీయ సినిమాకు కొత్త గుర్తింపును తీసుకొస్తున్నారు. ఈ మ్యాగజైన్ కవర్లు కూడా వారి గ్లోబల్ రీచ్ కు మరో నిదర్శనంగా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి స్టైలిష్ గా ట్రెండ్ అవుతున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వేర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనే దుబాయ్ లో నిర్వహించిన ఫోటోషూట్ నుంచి తీసిన ఈ స్టిల్స్ ఇప్పుడు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలలో ఆయనతో పాటు కనిపించిన పెట్ డాగ్ రైన్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఎస్క్వేర్ మ్యాగజైన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మెన్స్ ఫ్యాషన్, గ్రూమింగ్, లగ్జరీ లైఫ్ స్టైల్ కు ఒక స్టాండర్డ్ లాంటిది. ఇందులో కవర్ పై వచ్చే వ్యక్తులు కేవలం స్టార్లుగా మాత్రమే కాదు, స్టైల్ ఐకాన్లు, ఇన్ఫ్లుయెన్షియర్ పర్సనాలిటీస్. ఎస్క్వేర్ అనేది అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మ్యాగజైన్. దాని ఇండియా వర్షన్ లో కవర్ పై రావటం అంటే ఆ వ్యక్తికి దేశీయంగానే కాదు, గ్లోబల్ ఇమేజ్ కూడా ఉందని అర్థం. ఇందులో వచ్చే ఆర్టికల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వ్యక్తి కెరీర్, వ్యక్తిత్వం, ఆలోచన విధానం, సక్సెస్ స్టోరీ అన్నింటినీ లోతుగా చూపిస్తారు. అంటే ఎవరైనా హీరో కవర్ పై రావటం అనేది చాలా కష్టం. చాలా సెలెక్టివ్ గా మాత్రమే ఎంపిక చేస్తారు. ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, స్టైలింగ్ అన్ని కొత్త ట్రెండ్స్ ఇక్కడ నుంచే మొదలవుతాయి. చాలా సార్లు సెలబ్రిటీల కొత్త లుక్లు కూడా ఇక్కడ నుంచే వైరల్ అవుతూ ఉంటాయి. అందుకే రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కవర్ పై కనిపించడం ఒక పెద్ద అచీవ్మెంట్ గా భావిస్తారు. ఇక గత ఏడాది ఇదే మ్యాగజైన్ కవర్ పై మెరిసిన తొలి టాలీవుడ్ హీరోగా జూనియర్ ఎన్టీ రామారావు నిలిచారు. ఇప్పుడు అదే లిస్టు లో రామ్ చరణ్ చేరటం అభిమానులకు స్పెషల్ ఫీల్ ఇస్తోంది. ఇక ఈ ఇద్దరు కలిసి నటించిన త్రిబుల్ సినిమా గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుని తమ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక చరణ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ తర్వాత ఆయన మళ్ళీ తన క్లాసిక్ టైటిల్ మెగా పవర్ స్టార్ ను ఉపయోగించడం గమనార్హం. ఆయన కెరీర్ లో ఎప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయకుండా ట్రెండ్ సెట్ చేసే వైఖరి కనిపిస్తుంది. స్టైలింగ్, యాటిట్యూడ్, ఎంపిక చేసే కథలు అన్ని కలిపి ఆయన్ను ఒక పూర్తి స్థాయి గ్లోబల్ స్టార్ గా నిలబెడుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని ఎస్క్వేర్ ఇండియా తమ పోస్టులో హైలైట్ చేసింది. రామ్ చరణ్ కేవలం స్టార్ కాదు, ఒక సైలెంట్ ఫోర్స్. అతడి ప్రయాణం క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, లోతైన అర్థంతో నిండి ఉంటుంది. అతడు అంచనాలను అందుకోవడమే కాదు, వాటిని దాటిపోతున్నాడు అంటూ పేర్కొంది. ఇక ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ షూట్ జరగబోతోంది. మరోవైపు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో నటిస్తూ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో కూడా వార్తలు నిలుస్తున్నారు. మొత్తానికి త్రిబుల్ సినిమా హీరోలిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో తమ ఇమేజ్ ను బలంగా నిలబెట్టుకుంటూ భారతీయ సినిమాకు కొత్త గుర్తింపును తీసుకొస్తున్నారు. ఈ మ్యాగజైన్ కవర్లు కూడా వారి గ్లోబల్ రీచ్ కు మరో నిదర్శనంగా మారాయి.